హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జెన్పాక్ట్ కంపెనీ నుంచి ఫ్రెషర్స్ కోసం అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు వచ్చేసి వర్చువల్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారండి. అంటే వాళ్ళు మీకు లింక్ పంపిస్తారు, అలాంటి లింక్ అండ్ పాస్వర్డ్ ఇస్తారు. మీరు లాగిన్ అయ్యేసి వర్చువల్గా అయితే మీరైతే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే అంటే జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారో లేదా ఏదైనా ఒక మంచి కంపెనీలో జాబ్ కోసం ట్రై చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా నోట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం. జెన్పాక్ట్ కంపెనీ వాళ్ళైతే మార్చ్ 29వ తారీఖున వర్చువల్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారండి. వాయిస్ రోల్ కింద ఓన్లీ అయితే ఫ్రెషర్స్ కోసం మాత్రమే ఈ డ్రైవ్ జరుగుతుంది. వర్చువల్ డ్రైవ్ అనేది 29th మార్చ్ రోజున ఈ డ్రైవ్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయినా ఆఫ్టర్ దాన్ని మీరు వచ్చేసి హైదరాబాద్ లొకేషన్కి రీలొకేషన్ అయ్యేసి అయితే వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. జెన్పాక్ట్ మెగా వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ ఫర్ కస్టమర్ సర్వీస్ వాయిస్ రోల్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ రెండు లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సాటర్డే రోజు అది వర్చువల్ డ్రైవ్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు సాటర్డే మెన్షన్ చేశారు అండ్ ఇంకోటి ఇక్కడ మనకి ఫ్రైడే మెన్షన్ చేశారు. సో టైం వచ్చేసి 11 AM to 12 PM వరకు అయితే జరుగుతుంది. మీటింగ్ ఐడి అండ్ పాస్వర్డ్ కూడా ఇచ్చారు. ఓన్లీ ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్. ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే వచ్చి ఉండాలి. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అయితే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్ అయితే లేదు ఇక్కడ. అయితే ఇక్కడ హ్యాండిల్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ మనం అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెస్పాండ్ టు ద కస్టమర్ క్వైరీస్ అండ్ ఇష్యూస్ ఇన్ టైమ్లీ మేనర్లో. సో మన కస్టమర్స్ యొక్క ఎవరైతే వాళ్ళ యొక్క డౌట్స్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి మనం సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఆ సర్వీస్ ఏంటనేది మీకు జాయిన్ అయిన తర్వాత మీకు వాళ్ళ ఆ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అయితే క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ప్రిఫరెన్స్ బీటెక్ ఆర్ ఎనీ అదర్ టెక్ ఆర్ నాన్ టెక్నికల్ డిగ్రీ ఎవరైతే చేస్తుంటారో, కంప్యూటర్ కోర్స్ అలాగే సర్టిఫికేషన్ ఆర్ డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. అండ్ ఇంగ్లీష్ అయితే హిందీ ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పేసి వాళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క మీటింగ్ ఐడి అలాగే టీమ్స్ పాస్వర్డ్ రెండు డీటెయిల్స్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. 29th మార్చ్ రోజున మీరు వాళ్ళు ఇచ్చిన పర్టికులర్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో అయితే లాగిన్ అయితే అవ్వడానికి అయితే ట్రై చేయండి. మైక్రోసాఫ్ట్ టీమ్స్లో మనకైతే ఈ యొక్క డ్రైవ్ అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి ఒకసారి డీటెయిల్స్ అయితే తెలుసుకొని ఇంట్రెస్ట్ వాళ్ళైతే జాయిన్ అవుతామండి. థ్యాంక్ యూ.